లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబు వెంకయ్యనాయుడు ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రత్యేక హోదాపై ప్రజలను మాయ చేస్తున్నారన్న సిపిఐ నేత రాష్ట్ర ఏపీ కార్యదర్శి రామకృష్ణ గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 74% మంది అవునని 26% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ సీనియర్ నేత ప్రధాన కార్యదర్శి శ్రీ సంపత్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ. అలాగే శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, టీఆర్ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులైనటువంటి నేత, నల్గొండ జిల్లా నుంచి పోటీ చేశారు, సీనియర్ నేత. ఇక శ్రీ తెరకపల్లి రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు, ప్రముఖ సాహితీకారులు కూడా. వారు ముందుగా రామానాయుడు గారి మరణానికి సంబంధించి వారి కామెంట్ని కానీ వారి వ్యాఖ్యల్ని విందాం. ముందుగా సినీ పరిశ్రమకే కాకుండా రాష్ట్రానికి లోక్సభ మాజీ సభ్యుడిగా కూడా వారు పనిచేసి అరుదైన సేవలు అందించిన, అలాగే సినీ రంగంలో దిగ్గజంగా పేరొంది, మూవీ మొగలుగా పేరొందిన రామానాయుడు గారి గురించి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇతర అంశాల్లోకి వెళదాం. ముందుగా రవి గారు. తెలుగువారి సామాజిక సాంస్కృతిక జీవితంతో పెనవేసుకుపోయినటువంటి వ్యక్తి రామానాయుడు గారు. శతాధిక చిత్ర నిర్మాత మాత్రమే కాదు, ఆయన ఒక దీర్ఘకాలం పాటు చలనచిత్ర నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా వ్యాపకంగా మార్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన చిత్రాలన్నీ కళాత్మకంగా కథాత్మకంగా ఉండటమే కాకుండా ఒక దీర్ఘకాల ప్రక్రియ కూడా 4 తరాలతో పాటు ఆయన తీస్తూ వచ్చారు. రామారావు గారితో రావణు భీముడు మొదలు పెడితే తరుణ్ లాంటి వాళ్ళతో కూడా లేబ్రాయపు ప్రేమ కథల వరకు కూడా తీశారు. రామానాయుడు చిత్రాలు అనగానే ఈ స్థాయిలో ఉంటాయి అని ప్రతి ఒక్కరు ఊహించుకునే విధంగా. ఇది మామూలుగా కుదిరేటటువంటి వ్యవహారం కాదు. ఆయన స్వయం కృషితో ఎలా పైకి వచ్చాడని మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగు. సినిమా రంగం అనే కాదు, ఏ రంగంలో అయినా వ్యక్తి అంత దీర్ఘకాలం పాటు. ఆయన తీసిన ప్రసిద్ధ చిత్రం జీవన తరంగాల్లో ఒక పాట ఉంటుంది, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికని, పువ్వు ఎందుకు ఒక విధంగా ఈ జీవన తరంగాల్లో అనేది కొంత వైరాగ్యం అయితే, ఇంకోవైపున ఈ పాట పుట్టినరోజు పండుగ ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి, తానున్నా లేకున్నా తన పేరును నిలపాలి, పుట్టినరోజు పండుగ. అంటే పుట్టిన తర్వాత దాని మీద ఒక లక్ష్యాన్ని పెట్టుకొని సాధించాలని. మరి అలా ప్రేమనగర్లో చాలా ప్రసిద్ధమైన పాట ఉంటుంది కదా, నేను పుట్టాను లోకం మెచ్చిందని. ఖచ్చితంగా లోకం మెచ్చే విధంగా తర్వాత చాలా వైరుధ్యాలు ఇవన్నీ చెప్పినా కానీ అందువల్ల ఆయన చిత్రాలు ఇప్పుడు భారత చలనచిత్ర రంగంలో ఒక రాజ్ కపూర్కు మూవీ మొఘల్ అన్న పేరు సార్థకమైంది. రాజ్ కపూర్ స్వతహాగా నటుడు, దర్శకుడు. రామానాయుడు గారు ప్రధానంగా నిర్మాణ రంగానికి ఎంతో మందిని ఎన్నో తరాలను ఆయన ప్రోత్సహించి వచ్చారు. ఆయన తీసిన సినిమాల్లో బలమైన స్త్రీ పాత్రలు, మనం చాలా బలమైన స్త్రీ పాత్రలు, వాణిశ్రీ, ప్రేమనగరు, జీవన తరంగాలు అప్పుడు కానీ లేదు, తర్వాత మళ్ళీ శారదను ప్రతిధ్వనితో ప్రవేశపెట్టిన కానీ ఈ విధంగా నవరసాలు ఉండేటట్టుగా చూసుకోవటం, ప్రేక్షకులకు దగ్గరగా ఉండటం. ఇంకొకటి భారతీయతకు కూడా ఆయన ప్రతిబింబం. కేవలం తెలుగు వాళ్ళలో అత్యున్నతంగా ఎదిగి దాదాసాహెబ్ ఫాల్కే తెచ్చుకోవడమే కాకుండా భారతదేశంలోని అన్ని భాషల్లో నేను చిత్రాలు తీయాలి, ఇక్కడ ప్రధానంగా వాణిజ్య స్రవంతిలో తీస్తున్నాను కాబట్టి కళాత్మకంగా కూడా తీసుకొని నేను అవార్డులు కూడా అట్లాంటివి కూడా తీయగలని నిరూపించాలని ఆయన పనిగట్టుకొని అస్సామీ, బెంగాలీ భాషలో తీశారు. చివరి రోజుల్లో అంటే ఒక 15 ఏళ్ల కిందట బి నరసింహరావుతో ప్రత్యేకించి హరివిల్ అని ఒక చిత్రం తీసి బాలల మీద చేశారు. ఇట్లా చూస్తే రామానాయుడు చేయని ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ మనకు కనిపించవు. అందువల్ల ఆయన ఒక సంపూర్ణమైన తర్వాత ఆయన కుటుంబం కూడా, ఆయనే సినీ కుటుంబం అనుకుంటే ఆయన కుటుంబం మొత్తం సినిమానే. కొన్ని తరాలు ఒక నటుడుగా సురేష్, పైగా వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు. రామానాయుడు గారు రెగ్యులర్ గా వాకింగ్ వస్తాం, అందరితో మాట్లాడటం చాలా కలుపుగోలుగా ఉంటారు. మీరు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, కనపడ్డారు. రెండవది ఎక్కడైనా కలిసిన రాజకీయాలు అన్ని విషయాలు అంటే అప్డేటింగ్, తనను తాను తాజా పరుచుకుంటూ కాలంతో పాటు కలిసి నడవడం అనే ఒక ఇది ఆయనలో కనిపిస్తుంది. అదే సమయంలో తన కళలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. నేను ఎవరో చెప్తున్నారు కదా, చివరిలో కూడా చిత్రాలు తీయాలి. ఇప్పుడు ఒక దశలో ప్రేమనగర్, ఒక దశలో నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ కూడా అప్పుడు అవి ఆ కాలానికి అవి ప్రతిబింబాలుగా అట్లా నిలబడిపోయాయి. జీవన తరంగాల్లో ఈ కట్టే కాల్చక మానదని జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంత తాళి కట్టిన మగడు లేడని, తరలించుకుపోయే మృత్యు ఆగదు ఈ కట్టెను కాల్చక మానవని. అంటే ఇదంతా కూడా కొంత విషాదం చెప్తూనే జీవితం అలా నడుస్తూ ఉంటుందని ఆ పాట కూడా గుమ్మడి ప్రత్యేకంగా ఆయన రాయించారు.
చాలా గొప్ప పాటలు. రామానాయుడు సందేశాత్మక చిత్రాలు కాదు, కథాత్మక కళాత్మక చిత్రాలు తీశారు. కానీ సందేశం, ఇప్పుడు సందేశం అంటే రిపబ్లిక్ డేలో తప్పకుండా వినపడే పాటలు రామానాయుడు చిత్రాల్లోవే. ఏది దేశము మారిందో, కాలము మారిందో అయిన పాట కానీ, నా జన్మభూమి ఎంత అందమైన దేశం అని కానీ, అంటే ఆ దృష్టి దేశం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అద్భుతమైన పాటలు, గుండమ్మ కథలు, గుండమ్మ కథలు. ఇట్లా ఆయన చాలా అర్థవంతమైన సార్థకమైన జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని కూడా నడిపాడు. రామానాయుడు గారికి ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా ఆయన మరణానికి చాలా విషాదంగా భావిస్తారు. అయితే పూర్తి జీవితం గడిపారు కాబట్టి అక్కడ విషాదం కంటే స్మరించుకుని ఆయన స్ఫూర్తిని మిగతా వాళ్ళు ఉపయోగించుకోగలిగే పరిస్థితి. ఇప్పుడు మన చలనచిత్ర పరిశ్రమ చాలా ఒడిదుడుకుల్లో రకరకాలుగా ఉంది. ఇలాంటప్పుడు రామానాయుడు గారు లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటే ఒక మాట చెప్పాలి, ఆయన ఎంత పైకి వచ్చినా కారం చేయడు, ఆయనతో మాట్లాడితే కారం చేయడు అనేది రాకుండా ఉండదు. ఇది అయిన తర్వాత కారం చేయడం అంటే ఆయన కాళ్ళు కారం చేయడంలో ఉన్నాయి, బలంగా ఆ గ్రామీణ జీవితంలో ఉన్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు ఇప్పుడు అన్ని వరుసగా ఇవన్నీ అయ్యాక మళ్ళీ ప్రేమనగర్లో అయితే కారం చేయడం పోదాం అనుకున్నారు, కక్ష ఇవన్నీ మళ్ళీ కారం, ఇది ఎప్పుడు ఆయన చెప్తారు. గ్రేట్ మ్యాన్, దాంట్లో తప్పనిసరిగా గొప్ప వ్యక్తి. రైట్. రామానాయుడు గారు తెలుగు ప్రజలందరూ, ఒక సినిమా రంగానికే కాదు తెలుగు ప్రజలందరూ కూడా ఆయనకి నిర్మాతల్లో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే జనరల్గా హీరోలకి ఫ్యాన్స్ ఉండటం అనేది, నిర్మాతగా ఆయన ఒక పెద్ద ప్రపంచాన్ని ఆయన సృష్టించుకున్నాడు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అక్కడ ఆ రోజున మెడ్రాస్లో అసలు ఎలాగ ఆయన ప్రొడ్యూసర్ కావాలనుకున్నాడో, ఆయన ఆ ప్రొడ్యూసర్గా ఆయన వెళ్ళి అక్కడ ఇంత పెద్ద స్టూడియోస్ని, సినిమాస్ని, అది కూడా అర్థవంతమైన సినిమాలు, జీవితానికి చాలా దగ్గరగా ఉండే సినిమాలు, నిజ జీవితంలో ఏం జరుగుతాయో అయ్యే కుటుంబ కథలుగా పెట్టి, ముఖ్యంగా ఆయన ప్రేమ కథల్లో అసలు ఆయన ఎప్పటికీ ఆయన తీసిన సినిమాలు ఇంకెవరూ తీలేరు. అటువంటి సినిమాలు తీసి ఒక సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకున్నటువంటి ఆ తరం, 4 తరాలు, వాళ్ళ పెద్దలు కానివ్వండి, మన పెద్దలు కానివ్వండి, ఇప్పుడు ఉన్నవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఆదర్శించినటువంటి రామానాయుడు గారు వాళ్ళ సినిమా రంగానికే కాదు తెలుగు జాతికే ఒక మంచి వ్యక్తిని కోల్పోయినటువంటి విషయం. ఆయన మరి మొన్నటి దాకా కూడా చాలా హెల్తీగా, ఇప్పుడు తెలకపల్లి రవి గారు చెప్పినట్టు వాకింగ్ చేస్తూ అందరిని చాలా ఫంక్షన్లో కూడా నాకు కనపడటం జరిగింది. ఇంత మొత్తం ఒక నెల రోజుల్లోనే ఆయనకి మరి ఇదంతా లోపలే ఆరోగ్యం దెబ్బతింటాం. నిన్నైతే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలోంచి ఫ్లైట్ దిగేటప్పటికి ఈ వార్త తెలియగానే అసలు చాలా షాక్ అనిపించింది. ఏది ఏమైనా ఆయన ఆత్మకి శాంతి. అందుకు మా పార్టీలో కూడా ఆయన రాజ్యసభగా అలాగే లోక్సభ సభ్యుడు బాపట్ల నుంచి ఎన్నిక చేశారు. ఆయన మా పార్టీ వ్యక్తిగా కూడా ఆయన ఆత్మ శాంతించాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం కూడా వాళ్ళ తెలుగు ప్రజలందరూ కూడా బాధపడాల్సినటువంటి విషయం. ఆయన కుటుంబానికి అన్ని రకాలుగా దేవుడు అండగా ఉండాలని. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను అక్కడ ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండేవాడిని. గద్దెరామ్మను, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వీళ్ళంతా ఎంపీలు అనమాట. ఆ తర్వాత ఈ రాజకీయాలు ఇది ఏంటి బాబు ఇట్టుంది అంటుండేవాడు అప్పుడప్పుడు. రైట్. ఓకే, సంపత్ గారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు గారి మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, ఎందుకంటే రామానాయుడు గారు నేను పుట్టక ముందే సినీ రంగంలో ఒక గుర్తింపు పొందినటువంటి నిర్మాతగా, డైరెక్టర్గా ఉన్నారు కనుక అంత మాట్లాడే పెద్దవాడిని కాకపోవచ్చు. కానీ అన్ని వయసులు, అన్ని స్థాయిలో ప్రేక్షకులు వీక్షించదగ్గ సినిమాలు తీసినటువంటి గొప్ప నిర్మాత, డైరెక్టర్ నిర్మాతనే కాదు, వారు అన్ని రంగాలు టెక్నీషియన్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, ఈవెన్ యాక్టర్గా కూడా మనం కూడా చూసాము. వారు యాక్టింగ్ చేసినా కూడా ఒకటి సినిమా వారు చేస్తూ చిన్న అతిథి పాత్ర ఉండేది. దాంతోపాటు ఆయన పనిచేసిన ప్రతి రంగంలో ఎంతో మందిని తయారు చేసి ఈరోజు సినీ రంగంలో చాలా మందిని తయారు చేసినటువంటి గొప్ప నిర్మాత, నటుడు, అన్ని రంగాల్లో సినీ దిగ్గజము, లేదంటే లెజెండ్ అనే దానికి ఏదైనా పూర్తి సార్థకత ఉన్నటువంటి వ్యక్తి అంటే రామానాయుడు గారు అని చెప్పొచ్చు సినీ రంగంలో. అటువంటి వారు ఈ రోజు గద్దె రామ్మోహన్ గారు, వారితో పాటు ఎంపీగా పనిచేసి ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. వారు మాట్లాడడానికి ముందుగా రాజేష్ రెడ్డి గారు మాట్లాడతారు. ముఖ్యంగా 3 విషయాలు వారి యొక్క జీవితం నుండి నేర్చుకోవచ్చు. రామానాయుడు గారి నుంచి సినిమాలు ఎలా కళాత్మకంగా ఉంటాయి, సందేశాత్మకంగా ఉంటాయి, అంటే కథాంశంతో ఉంటాయని చెప్పేసి తెలకపల్లి రవి గారు చెప్పారు. అంటే సినిమా ఎలా ఉండాలి అంటే, సినిమా చూస్తే ఖచ్చితంగా ఒక బెంచ్ మార్కింగ్, అంటే కమర్షియల్గా కానీ లేకపోతే కళారంగంలో కానీ ఒక క్వాలిటీ ఇంతకంటే తక్కువ ఉండకూడదు.
కథ కానీ ఏది కానీ ఒకసారి ఫెయిల్ అవుతుంది, పాస్ అవుతుంది, సక్సెస్ అవుతుంది, కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఉంటాయి, కొన్ని చిన్నపిల్లలు ఉంటాయి. కానీ సినిమా అనేది ఇట్లా ఉంటేనే ఇంతకంటే తక్కువ నేను చేయకూడదని ఒక బెంచ్ మార్క్, ఆ యొక్క సినిమాల్లో బెంచ్ మార్క్ తనకు తాను సృష్టించుకుని దానికి తక్కువ కాకుండా ప్రతిసారి కూడా ఆ బెంచ్ మార్క్ అంటే పైనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న సినిమా రంగం అంతా కూడా ఆయన నివాళులు అర్పించాలంటే ఆ విధంగా తను కూడా ఆ ప్రతి సినిమాకు కూడా అన్నిటిలో కూడా బెంచ్ మార్క్ అనేది చేసుకోవాలి. రెండో విషయం, తెలంగాణ ప్రాంతంలో లేకపోతే ఇంతకుముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఆ రోజు రాజధానిగా ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమని ఇక్కడ తీసుకురావడంలో తను కూడా చాలా శ్రమ పడ్డారు. తను స్టూడియో నిర్మించడం కానీ లేకపోతే ఖచ్చితంగా ఈ హైదరాబాద్ నగరానికి ఖచ్చితంగా సినీ వన్నే తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా రామానాయుడు గారు. కాబట్టి మేము కూడా మా పార్టీకి పరంగా కేసీఆర్ గారు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం అంటే ఈ యొక్క మద్రాసు నుంచి వెళ్ళి ఆ రోజున్న మద్రాసు నుంచి వెళ్ళి ఈ రోజున తెలంగాణ, ఈ రోజున హైదరాబాద్ ఉండొచ్చు, ఇప్పటి వరకు ఈ విధంగా సినీ పరిశ్రమను గట్టిపరచడం అంటే మొదలుపెట్టి ఇప్పటిదాకా బాగా చేయడంలో. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది తప్ప అంటే ఇక్కడ తెలంగాణ సినీ రంగం కూడా ఏ విధంగా కష్టపడి ఇక్కడ తీసుకొచ్చిన నేర్చుకోవాలి. మూడో విషయం, రాజకీయాలకు సంబంధించింది ఆయన ఏ పార్టీలో ఉన్న ఆ రోజున తెలుగుదేశం రిప్రజెంటేటివ్ గా ఉండొచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ గా మొట్టమొదటిసారిగా చేసేవాళ్ళు ఉత్తమ పార్లమెంటేరియన్ గా రావడం అంటే చాలా అరుదైన అంశం. పెద్ద పెద్ద జైపాల్ రెడ్డి గారు లాంటి అదే రాజకీయాలకు అతీతంగా అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అయినా కూడా మొట్టమొదటిసారి అంటే ఒక వేరే రంగం నుంచి ఆ రంగంకి వచ్చి కూడా 542 మంది ఎంపీలలో అతి కొద్ది మంది 5-6 మంది మా ఉత్తమ పార్లమెంటరీ. అటువంటి దాన్ని సాధించుకోవడం అంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చిన మేమందరం కూడా ఆయన అంటే సినీ జీవితంలో నేర్చుకోవచ్చు, సినీ రంగాన్ని ఇక్కడ తీసుకొచ్చడంలో అందరం కూడా మెచ్చుకోవచ్చు. కానీ రాజకీయాలు అంటే ఇలా ఉండాలని చెప్పిన అది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాలు అందరి ప్రజలు కూడా ఆయనకు నిజమైన నివాళి అర్పించడం అంటే ఆయన ఏదైతే ఉన్నత ఆశయాల కోసం ఉన్నత విలువలను పాటించేసి ఉత్తమ పార్లమెంటరీ చేసినారో అది పాటిస్తే చాలని చెప్పి మేము భావిస్తున్నాం. అదే నిజమైన నివాళి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రామ్మోహన్ గారు నమస్కారం, చెప్పండి మీ అనుభూతి చెప్పండి. మిమ్మల్ని మీతో పెట్టి సినిమా తీస్తానని చెప్తుండేవారు అప్పుడప్పుడు సరదాగా నవ్వుతా. అవునండి, నమస్తే అండి. రామానాయుడు గారిని మేము చిన్నప్పుడు ఒక మంచి నిర్మాతగా అనేకమైన సినిమాలు తీసిన వ్యక్తిగా ఆయన కూడా సినిమాలు ప్రతి సినిమాలో ఆయన ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు లేదా ఫుల్ పాత్ర నటించిన నటుడుగా కూడా ఆయన్ని ఆరాధించేవాళ్ళం. తర్వాత నా అదృష్టవశాత్తు ఆయనతో పాటు కలిసి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆయన అతి దగ్గరగా ఆ రోజున చూసాం. చాలా పిల్లలాగా కలిసిపోయి అనేక విషయాలు ఆయన చాలా ఉత్సాహంగాను యాక్టివ్గా ఉండేవారు. ఆయనకు గొప్పతనం ఏంటంటే ఆ రోజున మేము చూసాం, మమ్మల్ని అందరినీ కూడా ఆ నియోజకవర్గానికి తీసుకువెళ్లి ప్రభుత్వ నిధులతో పాటు ఆయన సొంత నిధులు కలిపి ప్రతి మందికి ఇవ్వాలని కూడా ఉపయోగపడేది. ఒక ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటారు. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఆయన సొంత నిధులు కూడా జోడించి మనస్ఫూర్తిగా ఆయన మనసుకు ఆనందం కలిగే విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి ఒక మంచి పార్లమెంటేరియన్ కూడా ఆ రోజున మేము చూడటం జరిగేది. ఆ రోజున చెబుతూ ఉండేవారు, ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ప్రేమించని ఒక సినిమా, దాంట్లో మురళీమోహన్ గారు ఒక అందురాలని హీరోయిన్ గా పెట్టి అందురాలు పాత్రను పెట్టి ఆ అందురాలు కళ్ళు లేని వ్యక్తి చూపించిన ప్రేమ కళ్ళుండి కూడా మనం చూడలేకపోతే ఒక మంచి సందేశం దాన్ని చెప్పేవారు ఆయన. ఇది నేను డబ్బుల కోసం తీయట్లేదు, ఒక సందేశం, ఒక మనిషికి ప్రేమ ఏ స్థాయిలో ఉండాలి అనేది నేను తీస్తున్నానని కూడా మాకు చెప్పేవారు. ఆయన చెబుతా ఉంటే సినిమా ఎలా ఉండేదానికంటే కూడా ఆయన ఉద్దేశాలు ఆయన భావాలు మాకు చాలా గొప్పగా ఉండేవి. అందరితో చాలా స్నేహంగా, ఎంత స్నేహంగా ఉండేవారంటే ఇప్పుడు వయసును కూడా మర్చిపోయి స్నేహంగా సరదాగా ఉండేవారు. ఆయన పార్లమెంట్ లో కూర్చుంటే భవన్ కూర్చుంటే అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఆయన గౌరవంగా పలకరించేవారు. ఎందుకంటే అప్పటికి హిందీ సినిమాలు తీసుకున్నారు, ఆయన కన్నడ సినిమాలు తీసుకున్నారు, తమిళ సినిమాలు తీసుకున్నారు, కేరళ మలయాళ సినిమాలు తీసుకున్నారు. అందులో ఆ రోజున సినిమా యాక్టర్లు కూడా చాలా మంది మా పార్లమెంట్ లో ఉన్నారు. అందువల్ల అందరూ వచ్చి ఆయన ఎంతో ఉపయోగపడుతుంటే ఇంత మౌనతమైన వ్యక్తి అని బాగుండేది. ఆ రోజు సదా నన్ను హీరో గాను, జయప్రద గారిని హీరోయిన్ గాను, రామకృష్ణారెడ్డి గారిని విలన్ గాను, అంటే మా పార్లమెంట్ సభ్యులు, తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు అందరూ సినిమా జరిపి ఉన్నారు, నేను నిర్మాతను ఉన్నాను అట్లా శ్రద్ధగా చెబుతూ ఉండేవారు. బట్ ఏది ఏమైనా కూడా ఆయన మరణం సినీ పరిశ్రమ కాదు, ఒక మానవత్వానికి తీరలో. ఇంకొకటి అండి, ఆయన ఒక ఆశ్రమం పెట్టారు, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టారండి. అక్కడ ఒక్క
సెంటు భూమి గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా, ఒక్క రూపాయి ఎవరి దగ్గర చందా తీసుకోకుండా ఆయన ఇది నా తృప్తిగా నా సంపాదనలోనే మెయింటైన్ చేయాలి అనే భావంతో. సో అలాంటి భావాన్ని నిజంగా ప్రతి ఒక్కరు కూడా అది మార్గదర్శకంగా ఆదర్శప్రాయంగా ఉండే, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడుగా ఉండే వ్యక్తి. సో ఆయనలో ఒక నిర్మాతను చూసాం, ఒక పార్లమెంటేరియన్ చూసాం, ఒక మానవతావాదిని చూసాం. సో ఇన్ని గుణాలు కలిగిన వ్యక్తులు చాలా అరుదుకుంటారు. ఆయన మరణం తీరంలో అది పరిశ్రమకి రాజకీయాలు అందరూ కూడా ఒక మనిషి మానవత్వం మరి ప్రతి ఒక్క మనిషి కూడా తీరం లోటండి, అది ఎవరు కూడా పోడ్చలేంది. సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన ఆదర్శాలు 10 మంది పాటించే విధంగా ఆదర్శాలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైట్, ధన్యవాదాలు. మన రామానాయుడు గారితో పాటు అప్పట్లో ఎంపీగా ఉన్న మరొక ఇప్పుడు ప్రస్తుత ఎంపీ కూడా అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులు కూడా. రామానాయుడు గారు 99లో మొదటిసారి నేను వారందరం ఒకేసారి పార్లమెంట్ సభ్యులుగా 13 లోక్సభలో కాలు పెట్టాము. కానీ రామానాయుడు గారు వయసులో మాకన్నా దాదాపు 18-19 సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ చాలా కలగలుపుగా ఉంటూ పెద్ద చిన్న వయసు నిమిత్తం లేకుండా అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక మంచి గుణం ఉన్నటువంటి మంచి మహనీయుడు లాంటి వారు. చాలా సందర్భాల్లో ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, తాపత్రయము, ఏదో చేయాలనేటువంటి ఒక ఆతృత, వారు ఎంపీ నిధులతో పాటు సొంత నిధులను కూడా పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన నియోజకవర్గంలోతో పాటు మన తెలంగాణలో ఉన్న ఆయన ఒక మంచి వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మందికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి వారు. ఇవాళ మనలో లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. 5 సంవత్సరాలు సినీ రంగంతో మాకు సంబంధాలు లేకపోయినా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా కలిసి పనిచేసేటువంటి భాగ్యం కలిగింది. వారి లేనటువంటి లోటు చాలా తీరని లోటు. వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. రాత్రి నుంచి నిన్న వారు చనిపోయినప్పటి తెలిసినప్పటి నుంచి కూడా మా 5 సంవత్సరాలు ఎలా కలిసి ఉన్నామో ఒకే పార్టీలో పార్లమెంట్ సభ్యులుగా ఒక పెద్ద మనిషిగా ఆయనను మేము వయసులో చిన్న ఉన్నా ఎలా కలుపుకొని పోయినాడు అనేటువంటి అవన్నీ స్మృతులు ఒకసారి మనంలోకి వచ్చినప్పుడు కొంత బాధ వేస్తా ఉన్నది ఇప్పుడు. కాబట్టి వారి ఆత్మశాంతి కలిగించాలని ఢిల్లీలో పనిచేసినప్పుడు కొద్ది కాలమే పరిచయం, నాకు ఇక్కడ ఎప్పుడు కనపడినా పలకరించేవాడు. అది ఆ రకంగా గుర్తుపెట్టుకుని పలకరించడం అనేది ఆయనలో ఉన్న ఒక మాట. మన వాళ్ళు అందరు చెప్పింది వింటే ఆయన కేవలం చిత్ర నిర్మాత కాదు, ఒక జీవిత నిర్మాత. అంటే ఒక వ్యవస్థలను, ఒక నిర్మాత అనే అర్థానికి సంపూర్ణమైన అర్థం రామానాయుడులో కనిపిస్తుంది. ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు మధ్య సినిమాలు విభజన అయినప్పుడు కొంతమంది నిర్మాతలు కొంతమందితో, కానీ రామానాయుడు గారు రామారావు అందరితో, కృష్ణ చౌబ్ వీళ్ళందరితో మల్టీ స్టారర్ సినిమాలు కూడా తీశారు ఆయన స్థాయిని బట్టి. ఇంకోటి పార్టీలో ఉన్న ప్రాంతాలు ఇన్నొచ్చిన వివాదాలకు అతీతంగా అట్లా సమున్నతమైన వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకున్నారు. ఇది కూడా చాలా గొప్ప విశేషం. అందరూ కూడా పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా అందరూ కూడా ఆయనకి నివాళి అర్పిస్తున్నారు. ఆయనకి నిజంగానే అదే నిజమైన నివాళి ప్రజలందరి తరఫున కూడా మరొకసారి నివాళి అర్పిస్తూ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఒకరినొకరు పోడుకుంటూ ప్రత్యేక హోదాపై ప్రజలను మాయ చేస్తున్నారన్న సిపిఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 47% మంది మొదటంతా అనుకూలంగానే ఇప్పుడు తగ్గింది. 47% మంది అవునని, 53% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.